వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. గోదావరి బనకచర్ల విషయం రోజుకొక కొత్త మలుపు తిరుగుతున్నది. ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయం చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్న భాగంలోనే బనకచర్లకు సంబంధించిన గోదావరి నీళ్లను అనుసంధానం చేసి కృష్ణా నదితో అనుసంధానం చేసి రాయలసీమకు నీళ్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా రావట్లేదు, ఈ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించింది మిగులు జలాలను కానీ నికర జలాలను కానీ లేకపోతే మిగులు జలాలను కానీ తరలించడానికే ప్రయత్నం చేస్తున్నారని ఇటు కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఇలా వాదిస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది ఏదైతే మిగులు జలాలు ఏదైతే సముద్రంలో వృధాగా వెళ్ళిపోతున్నాయో ఆ వృధాగా వెళ్ళే నీళ్లను ఈరోజు వృధాగా పోకుండా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అలాగే పర్టికులర్గా రాయలసీమ ప్రాంతానికి సంబంధించింది నీళ్ళు ఇవ్వడానికే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మేము గోదావరి నీటి జలాలను కృష్ణా నదిని అనుసంధానం చేసి ఒక ప్రాజెక్టు అది చేస్తున్నాం, తలపెట్టామని చెప్తున్నారు. ఈ విషయంపైనే ఈరోజు చర్చ. గోదావరి వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో 70% ప్రయాణిస్తుండగా ఆంధ్ర ప్రాంతంలో ఎంత ప్రయాణిస్తుంది, ఆ ప్రయాణించడానికి ఆంధ్రకు ఎంత వాటా, ఎంత హక్కున్నది, తెలంగాణకు ఎంత హక్కున్నది, తెలంగాణలో ఏదైతే మెడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారో దాంట్లో ఎంత నీటి సామర్థ్యం ఉన్నది, ఆ నీటి సామర్థ్యానికి తర్వాత పోలవరానికి ఎంత ఉండే సామర్థ్యం, దానికి మరీ ఒక్కసారి ఎత్తి పెంచడం వల్ల సామర్థ్యం ఎంతవరకు వస్తుంది, పోలవరం నుంచి వెళ్ళి బనకచర్లకు సంబంధించిన ఎంత వెళ్తుంది, ఈ విషయంపై పూర్తిగా విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వివాదంపై చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, వివాదం ఎందుకు చేస్తున్నారు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందంగా ఉండాలంటే మిగులు నికర జలాలలో మొత్తం ఏ వాటా ఎవరికి ఎంత ఉన్నదో ఆ వాటాను మనం పంచుకుందాం, వివాదం చేయకండి అని చెప్తున్నారు. ఆ వివాదం చేయకుండానే, ఆ డిపిఆర్ ప్రజెంటేషన్ చేయకుండానే ఈరోజు కేంద్రం నుంచి వెళ్ళి 81,000 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి 81,000 కోట్ల రూపాయలకు సంబంధించింది అక్కడి నుంచి వెళ్ళి కొంచెం ఆ నిధులను కూడా మంజూరు చేయడం జరిగింది డిపిఆర్ ప్రజెంట్ చేయక మునిపే. అయితే అది వాస్తవం ఎంతవరకు ఉన్నదో ఆ విషయంపై మాట్లాడడానికి టీడీపీ అధికార ప్రతినిధి అయినటువంటి సూర్యనారాయణ గారు మనతో ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి ఓబుల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అలాగే జనసేన అధికార ప్రతినిధి అయినటువంటి తాతపుడి చందు గారు ఉన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే సిపిఎం నాయకులైనటువంటి అబ్దుల్ గఫూర్ గారు మనతో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి తెలంగాణ నుండి ఎవరైతే ఉన్నారో శామ్యుల్ కార్తిక్ గారు కూడా ఈరోజు మనతో ఉండడం మనకు ఒక మంచి పరిణామం. అంటే వాస్తవానికి ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఎలా తీసుకుపోదామనే ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే గోదావరి. ఈ విషయంపై ఈరోజు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ సూర్యనారాయణ గారి దగ్గర వెళ్దాం. సూర్యనారాయణ గారు, టీడీపీ నాయకులైనటువంటి నారాయణ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వెళ్ళి సీతారామన్ గారిని కలవడం, అలాగే అక్కడ నీటిపారుదల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పాటిల్ గారిని కలవడం, వారిని ఈ డిపిఆర్ ప్రజెంట్ చేయకూడని నిధులు వారికి కేటాయించాలి, పూర్తి మద్దతు మాకు కావాలని నేను కోరుతాం. ఎంతవరకు వాస్తవం, దీని ఇంకా నిజాలు ఏంటండి? సార్, ప్రజలందరికీ మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అండి. శుభ మధ్యాహ్నం సార్. ఒకటండి, ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం గతాన్ని వదిలేస్తే రీసెంట్ గా వెళ్ళిపోయి 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా నా ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి అని, ఒక ఆంధ్రాన్ని మాత్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాన్ని కలుపుకొని ఉమ్మడిగా ఆయన ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళందరూ బాగుండాలి, ఏ రాష్ట్రమైనా తెలుగు వాళ్ళందరూ బాగుండాలి, తెలంగాణ బాగుండాలి, ఆంధ్ర బాగుండాలి, టోటల్ గా తెలుగు వాళ్ళు సంతోషంగా ఉండాలి, ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వాళ్ళు తీసుకెళ్ళాలి, అన్ని రంగాల జయాన్ని పొందాలనేటువంటి కాంక్షతో ప్రత్యేకంగా చంద్రబాబు గారు. ఎందుకు ఈ మాట నేను ఇక్కడ మెన్షన్ చేశానంటే, చంద్రబాబు నాయుడు గారు స్టేట్స్ మ్యాన్ అండి, ఒక బ్రాడ్ విజన్ తో ఆలోచిస్తారని తప్పించి సంకుచిత స్వభావంతో నా కుప్పం, నా ఇల్లు, నా నియోజకవర్గం, నా రాష్ట్రం, నేను ఇలా సంకుచితంగా ఆలోచించేటువంటి మనస్తత్వం చంద్రబాబు గారికి కాదు. ఆ విషయం ప్రస్తుత
చంద్రబాబు గారికి సమకాలీనంగా ఉన్న అన్ని పార్టీల రాజకీయ నాయకులకి, పేదలకి, పెద్దలకి, ప్రజలకి అందరికీ తెలుసు. అయితే ఇక్కడ చంద్రబాబు గారు క్లారిటీగా చెప్పారు, స్పష్టంగా చెప్పారు. అందులో ఎటువంటి ఇదే లేదు. ఎవరైనా సరే నిపుణులు కూడా దాన్ని అవుననే ఒప్పుకుంటున్నారు. గోదావరి నుంచి వరద నీరు ఏదైతే వృధాగా సముద్రంలో పడుతుందో సంవత్సరానికి 3000 టీఎంసీ, అది కూడా సంవత్సరానికి 3000 టీఎంసీ నడచంపుతున్నాం. ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టే అదే కనుక పైనుంచి నాసిక్ నుంచి, త్రైబంగ నుంచి గోదావరికి వస్తే తెలంగాణ దాచిపెట్టుకోదు. గోదావరి నీటి వరద ప్రవాహాన్ని వదలకపోతే ఏ రాష్ట్రమైనా ఇబ్బందులు పాలైపోతుంది. సో వాళ్ళు వదిలితే ఆ వచ్చేటువంటి వృధా నీటిని మేము ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీని స్టోరేజ్ చేసుకుంటూ వివిధ ప్రాంతాల్లో ఏదైతే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అందించడం ద్వారా మా రాష్ట్రాన్ని నీటి పరంగా సస్యస్థాపనం చేసుకుంటామని చెప్పేసి ఆ డిపిఆర్ ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అర్థం చేసిన తప్పకుండా మీకు మద్దతుగా సంపూర్ణంగా ఉంటామని చెప్పారు. అయితే ఇక్కడ మీరు టైటిల్ బాగా చక్కగా పెట్టారండి, గోదావరి. వర్రి అనేది ఉభయ రాష్ట్రానికి కాదండి. ఒక విధంగా చెప్పాలంటే వర్రి అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం కాస్త అంటే మెజారిటీ వచ్చి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కానీ ఆ మెజారిటీ ఒక 2-3 సీట్లు మాత్రం వేసుకుంటంతో ఏ ఇబ్బంది వస్తుందని ఆయన ఎలాగైనా సరే ఈ ప్రభుత్వానికి కనుకొని మా ఆశతో చాటుకోవాలి, మేము ఎలా పడిపోయాం 10 ఏళ్ళు పరిపాలించి అని చెప్పి కసి మీద ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ ఇద్దరు పార్టీల్లో మాత్రమే ఈ బనకచెర్ల గోదావరి అనే అంశం వర్రీగా కనపడుతుంది అనేది నా భావన. రైట్ సార్, ఇదే విషయంపై ఉభయ రాష్ట్రాలు వర్రీ కాదండి, ఉభయ రాష్ట్రాలు వర్రీ కాదు. స్పష్టంగా చంద్రబాబు గారు కానీ నీటి నిపుణులు కానీ చెబుతున్నది ఏంటంటే ఏదైతే సముద్రంలో వృధాగా వేస్ట్ అయిపోతుందో జలాలు, గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయో ఆ కలిసిపోయే జలాన్ని మాత్రమే వాడుకుంటా ఉంటున్నారు. కారణం ఏంటి? ఎన్ని రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ ఈ రోజుకి 970 కిలోమీటర్ల సాగర తీరం సముద్రం ఆంధ్ర రాష్ట్రం పక్కన ఉంది కనుక వృధాగా వేస్ట్ గా అయిపోతున్న కళ్ళారా చూస్తుంది కనుక ఆంధ్ర రాష్ట్రం ఆ వేస్ట్ పోయే బదులు రాష్ట్రానికి ఉపయోగించుకుందాం అనేది చంద్రబాబు గారు ఆలోచన. అంతేగాని తెలంగాణ యొక్క నీటికి కొట్టి వాళ్ళ దాహాలతో ఇబ్బంది పెట్టి ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి దానం చేస్తారనేటువంటి సంకుచిత స్వభావం చంద్రబాబు గారికి లేదు. సూర్యనారాయణ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ప్రస్తుతం మనం సూర్యనారాయణ గారు డెఫినెట్లీ సంతోషంగా ఉండాలని అంటున్నారు. ఇదే విషయంపై ఈ రోజు ఏదైతే మీరు వ్యక్తం చేశారో చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వాస్తవంగా కేఎం రావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నెహ్రూ గారి మంత్రివర్గంలోనే దేశంలో నదులన్నీ అనుసంధానం చేస్తే అన్ని రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉంటాయి, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాకుండా అంతా బాగుంటుందన్నారు. సరే, దాన్ని ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ రోజు 2,000 కోట్ల బడ్జెట్ ఇవాళ 1,00,000 కోట్లు అయినా కూడా ఆ దృష్టి కాంగ్రెస్ లేదు. ఖచ్చితంగా మనం ఈ డిబేట్ ఇంకా ముందట కొనసాగిద్దాం కాబట్టి ఖచ్చితంగా మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం సుధాకర్ శర్మ గారు, మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు ఉన్నారు. ప్రస్తుతం సుధాకర్ శర్మ గారు మీరు విన్నారు. మనకు సంబంధించిన సూర్యనారాయణ గారు టీడీపీ అధికార ప్రతినిధి ఏమన్నారంటే 2 రాష్ట్రాలు నాకు 2 కళ్ళు లాంటివి. ఎప్పుడు కూడా నేను అధికారంలో ఉన్నప్పుడు కానీ అంటే చంద్రబాబు మా సూర్యనారాయణ గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమీ లేదు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంబంధించిదే మాట్లాడు కానీ ఎప్పుడు కూడా ఆంధ్రను తెలంగాణ వేరు చేసి మాట్లాడలేదు. ఈ ఏదైతే మిగులు జలాలు సముద్రంలో కలుపుతున్నాయో ఆ సముద్రంలో కలుస్తున్న జలాలను మాత్రమే ఈరోజు రాయలసీమ ప్రాంతానికి తరలించే విధంగా అనుసంధానం చేస్తున్నాం కృష్ణానది అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవము, మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి యాజ్ ఏ చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ఫోర్సైట్ టీవీ? నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మనం ఆలోచన చేస్తే రివర్ యూనిఫికేషన్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్రాసెస్ థియరిటికలీ, బట్ ప్రాక్టికలీ ఇట్ నీడ్స్ ది ఫుల్లెస్ట్ ఫెయిత్ అమాంగ్స్ట్ ఆల్ ది కనెక్టెడ్ పార్టీస్. ఇది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకు ప్రకృతి ప్రసాదించినటువంటి 2 దివ్య వరాలు కృష్ణానది, గోదావరి నది. మరి ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అంటే ఈ 2 నదుల యొక్క జలాల్ని ఏ విధంగా అయితే మనకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉందో దాని ప్రకారం కనుక మనం వెళ్ళినట్లయితే ఎటువంటి హ్యాజిల్ ఫ్రీగా మనం నిర్మాణాలు చేసుకోవచ్చు. అలాగే మనకు కావాల్సినటువంటి, ఎందుకంటే విత్ టైం మనకు ఎన్నో మార్పులు అవసరం అవుతాయి. ఎందువల్ల అంటే జనాభా పెరుగుతుంటుంది, అలాగే అవసరాలు పెరుగుతుంటాయి, అలాగే
భౌగోళికమైనటువంటి మార్పులు కూడా ఏర్పడుతున్నటువంటి ఈ జియో ఫిజికల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మనం ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేసుకోవాలి మనం కూడా. మరి ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఇప్పుడు వివాదం అంతా కూడా ఎక్కడ ఉందంటే, ఈ నీళ్లు తీసుకోవటం వల్ల ఏపీ ఏదైతే క్లెయిమ్ చేస్తోందో దానివల్ల తెలంగాణ ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉందా? ఎందువల్ల అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మనకు బోర్డు ఇచ్చినటువంటి ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి దాని ప్రకారం 968 టీఎంసీ తెలంగాణకు వస్తే 518 టీఎంసీ ఏపీకి వస్తుంది. అలాగే రిపేరియన్ రైట్స్ అని ఉంటాయి. మనం ఇక్కడ అందరు కూడా రివర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి రిపేరియన్ రైట్స్ అంటే ఒక నది ప్రవహించేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని సౌలభ్యాలు ఉంటాయి. మన జమీల్జీ చెప్పినట్లు 70% ఆఫ్ ది రివర్ ఫ్లోస్ ఇన్ తెలంగాణ కాబట్టి వాళ్లకు ఉన్నటువంటి రైట్స్ ఎక్కడ కూడా భంగం కాకుండా మనం గనక మిగతా మనకి ఏదైతే అలాటెడ్ అండ్ అపోర్షన్డ్ పార్ట్ ఉంటుందో దాన్ని ఆంధ్రప్రదేశ్ కనుక వాడుకుంటే నిజంగా రెండు ప్రాంతాలు కూడా అద్భుతంగా అన్నపూర్ణ సీమలుగా మిగిలిపోతాయి. ఇక్కడ మనం అందరూ కూడా ఈరోజు చర్చా కార్యక్రమంలో మనం ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళుగా కాకుండా అలాగే ఒక పార్టీకి చెందిన వాళ్ళుగా కాకుండా ఉన్నటువంటి జలాల్ని నిజంగా మనం ఇప్పుడు అనుకున్నటువంటి ఈ బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఎలా తీసుకెళ్తున్నాం, దానివల్ల నిజంగా మనకి ఇక్కడ ఫారెస్ట్ క్లియరెన్స్ యాక్ట్ కూడా మనకు ఒకటి వస్తుంది. ఎందువల్ల అంటే మనం చూసినట్లయితే నియర్లీ ఈ ప్రాజెక్టులో బనకచెర్లలో 17,000 ఏకర్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ మనకు అవసరం ఉంది. 40,000 ఏకర్స్ ఏమో నార్మల్ ల్యాండ్ అవసరం ఉంది, అలాగే 17,000 ఏకర్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ అవసరం ఉంది. మరి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కావాలి, ఫారెస్ట్ ల్యాండ్ యొక్క యాక్ట్ అనేది చాలా స్ట్రింజెంట్గా ఉంటుంది కాబట్టి మనం ఇక డిపిఆర్లో అది చూపించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా కేంద్రం యొక్క అప్రూవల్ రావాల్సి ఉంది. మరి ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ మనం ఒకటి అనుకున్నాం, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు హ్యావ్ ది ఫుల్లెస్ట్ ఫెయిత్ అమాంగ్స్ట్ ఆల్ ది పార్టీస్ అని. ఇక్కడ తెలంగాణ ఉభయ రాష్ట్రాలు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ముందే ఈ విధంగా మేము అనుకున్నాం అనేటువంటి ఒక సూచన తెలంగాణ రాష్ట్రానికి అందిందా? మరి అందిన తర్వాత తెలంగాణ రాష్ట్రం దీనిపై ఎటువంటి ఆలోచన చేసింది, అలాగే తాను ఎటువంటి రిప్లై ఇచ్చింది, రెస్పాన్స్ ఇచ్చింది? ఈ ట్రాన్స్పరెన్సీ ఇక్కడ చాలా మనం కోల్పోతున్నాం. అసలు ఈ ఇష్యూకు మూల కారణం ఈ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం అని నేను భావిస్తున్నాను. కాబట్టి పెద్దలందరి యొక్క ఆలోచన చాలా ఉత్తమమైంది, ఉదాత్తమైంది, ఉన్నతమైంది. కానీ ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ అది రివర్కి సంబంధించినటువంటి ఒక రైట్స్ విషయంలో మనం ఎప్పుడైతే మాట్లాడుతుంటామో మనం అనుకున్నదే కరెక్ట్ అని ఎప్పుడు అనుకోరాదు. ప్రతిదానికి కూడా ఒక వ్యవహారం ఉంటుంది, ఒక మెథడ్ ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం మనం అందరం వెళ్దాం, నీటిని మనం సద్వినియోగపరుచుకుందాం, ఉభయ రాష్ట్రాలను కూడా మనం సస్యశ్యామలం చేసుకుందాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి కార్తిక్ శామ్యుల్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి అయినటువంటి శామ్యుల్ గారి దగ్గరికి వెళ్దాం. శామ్యుల్ గారు, ప్రస్తుతం ఏదైతే మన సత్యనారాయణ గారు చెప్తున్నారు, సూర్యనారాయణ గారు చెప్తున్నారో, అలాగే మా విశ్లేషకులు అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు చెప్పారు, నీటికి సంబంధించి ఎక్కడ కూడా గొడవ పడే అవసరం లేదు. కాకపోతే ఏంటంటే 968 టీఎంసీలు మనకు అవసరం ఉన్నాయి. కాకపోతే మన దగ్గర ప్రాజెక్ట్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే కూడా ఆ ప్రాజెక్ట్స్ అలాగే పెండింగ్లో ఉన్నాయి. తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు చూసినట్టయితే మెడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు అలాగే ఈరోజు ఒకసారిగా దాంట్లో నీటి నిల్వ లేకుండా పోతుంది. దానికి కావాల్సిన వేరే ఏదైతే మిగిలిన జలాలు ఉన్నాయో మాకు కావాలి, మేము ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకుంటాము అని చెప్తున్నారు. ఈ విషయంపై సూర్యనారాయణ గారు చెప్తున్న విషయానికి మీరు ఎలా స్పందిస్తారండి? ఏకభిస్తారా అనే విషయానికి? సార్ 100% ఏకీభవించాం సార్. పెద్దలు సూర్యనారాయణ గారు చాలా బాగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి 2 రాష్ట్రాలు 2 కళ్ళు, తెలుగు వారు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటారని వారి గురించి మంచి విషయం చెప్పినారు, చాలా సంతోషం. ఆ విషయంతో నేను కూడా ఏకీభవిస్తా. చంద్రబాబు నాయుడు గారు అందరు మంచి కోరుకుంటారన్న విషయంలో సరే, వారికి ఉన్న అభిప్రాయాన్ని నేనెందుకు తప్పుపట్టాలి, వారి నాయకుడిని నేనెందుకు తప్పుగా ఇక్కడ ప్రొజెక్ట్ చేయాలి, నాకేం అవసరం ఉందిలే. కానీ సరే, వారు ఏంటంటే ఏమంటారు టీడీపీ పార్టీ వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వరి అవ్వడంలో తప్పేం లేదు. దానికి తెలంగాణ రాష్ట్రానికి నీటిపైన ఎటువంటి వరి అవసరం లేదు. దానికి వాళ్ళ దగ్గర మిగులు జలాలు ఉన్నాయి. మిగులు జలాలు ఎట్లుంటాయి సార్? ఎట్లా ఉంటాయి మిగులు జలాలు నాకు తెలియక అడుగుతా. కాబట్టి ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి నీళ్లు ఈ రోజు కర్ణాటక నుంచి మా దగ్గర జూర్యాలకు వచ్చిన నీళ్లు రాయలసీమ నుంచి మళ్ళీ రావాలి మా దగ్గరికి. కానీ అట్లా రాకుండా ఇక్కడ నుంచి వచ్చిన నీళ్ళు అక్కడనే పోతున్నాయి, పైన కనిపిస్తున్నాయి కానీ కిందనే వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వారు చెప్పిన మాటతో ఎక్కడ కూడా ఏకీభవించే ప్రసక్తే లేదు. ఈ రోజు గోదావరి బోర్డు, సిడబ్ల్యూసి, ఎపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే
బనకచెర్ల ప్రాజెక్టు పైన వీళ్ళు ముందుకెళ్ళాలి. ఎక్కడైనా సరే నిజంగా వారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారికి తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ళు అంటే కరెక్టే సార్. చంద్రబాబు నాయుడు గారికి 2 కళ్ళు కూడా సమానమే. కాకపోతే ఆంధ్ర ప్రాంతం అనే కళ్ళు కొంచెం ఎక్కువ సమానం అనే విషయాన్ని మేము గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నాం. అయితే ఎక్కడా కూడా ఇటువంటి అనుమతులు లేకుండానే వీళ్ళు బనకచెర్ల ప్రాజెక్టు అంటే ఇది పోతిరెడ్డిపాడుకు సంబంధించిన ప్రాజెక్టు. ఆల్రెడీ 10 సంవత్సరాల్లో తెలంగాణ ఈ పోతిరెడ్డిపాడు విషయంలో అన్యాయానికి గురైన విషయాన్ని కూడా ఈ రోజు మనందరం గుర్తు చేసుకోవాలి. సార్ గతంలో 60 సంవత్సరాలు మేము మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడిందే ఈ నీళ్ల కోసం సార్. మా ఈపులన్నీ పోలీసుల లాఠీలకు అప్పచెప్పి ఈపులు వలిగేదాకా కొట్టించుకున్నది ఈ నీళ్ల కోసమే. ఈ రోజు 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి మావాడిలో సరిగ్గా చేయలేదు కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా తెలంగాణలో మిగులు నీళ్లు ఉన్నాయని ఆ రోజు ఆయన ఏదో అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు రాజకీయ పార్టీ పెట్టుకోవాలని మా దగ్గర ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వారి గురువు గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారితో తెగింది కాబట్టి సో తెగిన సందర్భంలో ఎక్కడో దగ్గర మనకు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి మనము అధికారంలోకి రావాలంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరితో అక్కడ రాజకీయ జత కట్టాలి అని చెప్పి అక్కడున్న ఆ రోజున్నటువంటి రాజకీయ అవసరాల కోసం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి నేను పెద్దానని, రోజమ్మ గారికి తండ్రి లాంటి వారిని అబద్ధాలు చెప్పి ఇక్కడ మిగులు నీళ్లు ఉన్నాయని చెప్పి ఆ రోజు అబద్ధాలు ఆడడం వల్లనే ఈ రోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక రకంగా తప్ప ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు తెలంగాణలో ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పు. కాబట్టి ఈ రోజు గట్టిగా మాట్లాడకపోయినా జరిగిన తప్పును ఖచ్చితంగా సరి చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. అయితే గోదావరి ట్రిబ్యునల్ తీర్పులో మాత్రం ఎక్కడ కూడా వరద జలాల గురించి కానీ మిగులు జలాల గురించి కానీ ప్రస్తావనే లేనప్పుడు ఇక్కడ మిగులు జలాలు ఉన్నాయని ఏ ప్రాతిపదికన ఈ రోజు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అయితే ఈ విషయం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యూనియన్ గవర్నమెంట్ కి అట్లాగే ట్రిబ్యునల్కి వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తూ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు సీఎంలను ఒక వేదికపైకి తీసుకొచ్చి ఈ యొక్క సమస్యను సామరస్యంగా పరిష్కరించడం లేదన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే ఏంటి, వీళ్లకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు కేంద్రంలో బీజేపీ పార్టీలో ఉన్నటువంటి టీడీపీ పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఏదో ఒక రకంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలి, రాజకీయంగా వీళ్ళని ఏదో ఒక రకంగా మళ్ళీ మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నటువంటి ఒక రాజకీయ కుతలత్వంతో మాత్రమే ఈ రోజు బనకచెర్లను ముందుకు తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ ప్రజలకు మరోసారి కొట్లాటలు పెట్టించి బ్రిటిష్ వారి పాలనలో ఉన్నటువంటి ఫార్ములా విభజించు పాలించు అనే అంశాన్ని ఈ రోజు మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు. ఆ విషయాన్ని చాలా సుస్పష్టంగా ఈ రోజు మనకు అర్థం చేసుకోవాలి. 1-2 నెలలు వెనక్కి పోతే పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక పైన మాట్లాడుకుంటూ తెలంగాణ గురించి ప్రస్తావించారు, వాళ్ళ పార్టీ ఆవిర్భావంలో తెలంగాణ గురించి ప్రస్తావించారు. ఆ రోజే మేము ఒక సందేహాన్ని వ్యక్తం చేసినాం, ఏదో ఒక రకంగా ఏదో ఒక సమస్యను త్వరలో ముందు పెట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మళ్ళీ తెలంగాణలో అరాచకీయానికి రాజకీయ లబ్ధి పొందడానికి పావులు కదుపుతారని మేము ఏదైతే అనుమానించినామో అదే విధంగా ఈ రోజు బనకచెర్లని ముందు పెట్టి బనకచెర్ల లక్ష్యంగా చూపించి నీళ్ల వివాదాన్ని మళ్ళీ తెరలేపి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసిన వ్యాఖ్యలను కేవలం వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యల ఆధారంగా ఇక్కడ మిలుగు జలాలు ఉంటాయి కాబట్టి ఆ మిలుగు జలాన్ని మేము వాడుకుంటామంటున్నారు. సార్ ఈ రోజు దురదృష్టానికి మాత్రం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూలిపోయిన కూటేశ్వరం కట్టిండొచ్చు, కానీ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ నిలబడి కట్టినప్పుడు ఈ మిగులు జలాలు మేము వాడుకుంటాం కదా, మా రాష్ట్రం గొంతు ఎండిపోతుకుంటా మీకు ఎట్లా ఏమంటారు ఒక్కసారి నేను అడుగుతాను. ఓబుల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వైఎస్ఆర్సీపీ నాయకులు అయినటువంటి ఓబుల్ రెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ఇప్పుడు మన మిత్రులు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ఎవరికి ఎంత దమ్ముంటే అన్ని ప్రాజెక్టులు కట్టుకుందాం, ఈరోజు గోదావరికి సంబంధించిన అనేక అయితే ఎన్ని నీళ్లు వృధాగా పోతున్నాయో ఆ నీళ్లు వాడుకున్నంత వరకు మనం వాడుకోవచ్చు, మన శక్తి ఉన్నంత వరకు అని చెప్తున్నారు. ఈ విషయంపై ప్రాజెక్టులు ఏదైతే ఉన్నదో పోలవరం కానివ్వండి బనకచెర్ల కానివ్వండి దీనిపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? నమస్తేనా, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మీకు మిగిలిన పాల్గొన్న సభ్యులందరికీ నమస్కారములు. ఇప్పుడు ఒక అభివృద్ధి అనేది ఎవరైనా మనము స్వాగతించాల్సిందే. అనాది నుంచి సింధు హరప్ప నాగరికతల నుంచి కూడా నీటి సోర్స్ ఉన్నటువంటి ప్రాంతాలు బాగా డెవలప్ అయ్యాయి. ఆ రకంగా ఈ మనము వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం జలయజ్ఞ ఉదాహరణకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు జలయజ్ఞం ప్రారంభించారు. అందులో మంచిగా జరిగింది. మంచి కార్యక్రమాలు ఎక్కడున్నా మంచి జరగాలి. అయితే ఇందులో రాజకీయాలు కానీ టెక్నికల్ అంశాలను కానీ ఏదున్నా క్లియర్ గా చేసుకొని ఉభయ రాష్ట్రాలను కూర్చొని సీఎంలు కూర్చొని లేకుంటే అధికారులు కూర్చొని ఈ మరీ కోర్టులకు ఎక్కేటంత స్థాయికి పోకూడదని కూడా వీళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నా. ఒక్కసారి కోర్టులో పడితే ట్రిబ్యునల్ అని, హైకోర్టు అని, సుప్రీంకోర్టు అని ఈ కాలయాపన జరుగుతాయి. ఎప్పటికి క్లియర్ అవుతాయో ఎవరు చెప్పలేరు. కాబట్టి కార్యక్రమం ప్రారంభించడం అనేది మేము మా పార్టీ తరపున మంచి జరుగుతుంది ప్రజలకంటే అది ఉభయ రాష్ట్రాలకు మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. మేము ఒక ప్రాంతాన్నో ఒక ఊరినో ఒక పార్టీనో మేము ఎప్పుడు చూడట్లేదు. మేము కూడా గతంలో మా టర్మ్ లో కూడా మేము కూడా మంచి కార్యక్రమాలు చేశాం. అవి తర్వాత ఇక్కడ ఆ భాగంలో ఇప్పుడు వాటర్ సోర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ ఉభయ రాష్ట్రాలకు కూడా గోదావరి ఎక్కువ వాటర్ ఉంది. ఇది అది తర్వాత కృష్ణా వాటర్ ఉంది. తర్వాత ఇక్కడ మన ఆంధ్రాకి వచ్చేప్పుడు పెన్నా ఉంది. ఈ 3 నదులలో కూడా మనకు గోదావరిలో ఉన్నటువంటి వాటరు ఇంకా మనకు మిగిలిన నదుల్లో తక్కువగా ఉంటుంది. ఈ గోదావరిలో మిగులు జలాలు అనే పదం ఇప్పుడు మన కాంగ్రెస్ నాయకులు అడిగినట్టుగా ఆ పదం అనేది ఒకవేళ విభజన చట్టంలో ఏమైనా ఉందా లేదా అనేది టెక్నికల్ గా చూడాల్సిన అంశం ఉన్నా. ఎందుకంటే దాని మీద వాళ్ళు ఎవరైతే సఫర్ అవుతారో ఒక తెలంగాణ రాష్ట్రం కావచ్చు, మన రాష్ట్రం వాళ్ళు కావచ్చు, దాని మీద ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దయచేసి అలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉభయ రాష్ట్రాలను అధికారులు కానీ నాయకులు కానీ అవసరమైతే ప్రతిపక్ష పార్టీలను కూడా దాంట్లో కలుపుకొని వారిని కూడా సాయం తీసుకొని వాళ్ళు కూడా ప్రజలకు రిప్రజెంటేటివ్సే ఇక్కడ రాజకీయం అనేది చేయకుండా జరగాల్సిన అవసరం ఒకటి ఉందినా. ఇంకోటి ఇది దాదాపు చాలా పెద్ద ప్రాజెక్టు. ఇది చాలా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి దీనికి నిధులు అనేది కూడా క్లియర్ గా ముందే మనం ఏ రకంగా చేయగలము అనే దాని మీద ఇదివరకే సీఎం బాబు గారు కూడా ఒకటి ఇచ్చారు. హైబ్రిడ్ విధానం అన్నారు ఆయన. హైబ్రిడ్ విధానంలో ప్రైవేట్ పర్సన్స్ యొక్క పాత్ర ఎక్కువ ఉంటుందినా. గవర్నమెంట్ కు జిఎస్టీ ద్వారానో తర్వాత ఇంకో రూపంలో ఆదాయం వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ పారదర్శకత అనేది లోపించిందనేది మా వాదన. ఇక్కడ క్లియర్ గా మీరు అప్పగించేటువంటి సంస్థలకు వాళ్ళకు ఉన్నటువంటి క్లియరెన్స్ ఏంటి, వాళ్ళ సర్టిఫికేట్లు ఎట్లున్నాయి, ప్రీవియస్ వాళ్ళు ఏ రకంగా ఉన్నారు అనేది మీరు చూడండి. అక్కడ రాజకీయం చేయొద్దు, పార్టీలు చూడొద్దు, ఏమి చూడొద్దు. అక్కడ మీరు కన్నా పారదర్శకంగా మీరు ముందుకెళ్తే ఇంకోటి కూడా ఒకవేళ తెలంగాణ కూడా మనమే అన్నదమ్ములమే, వాళ్ళు మనం కలిసి ఉన్నాము. ఇప్పుడు దీంట్లో వివాదాన్ని ఒక రాష్ట్రము ఒక ప్రాంతం అనేది చూడొద్దు. ఉభయ రాష్ట్రాలు ముఖ్యమంత్రులు అయిపోయింది. ఒక్క నిమిషం. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోండి, అధికారులు కూర్చోండి, ఇంకా ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని పోండి. కలుపుకొని పోయినప్పుడు ఇక్కడ రాజకీయం అనే ప్రస్తావన ఉండదన్నా. ఒకటి టెక్నికల్ అంశాల మీద న్యాయ నిపుణులు ఉంటారు, వాళ్ళతో కూడా మీరు లోతుగా చర్చించండి. ఎప్పుడైతే ఉభయ రాష్ట్రాలు అధికార ప్రతిపక్ష పార్టీలు కలిసిగన ఒక నిర్ణయానికి వస్తే ఇంకా వేరే వాళ్ళ మీద అలిగేషన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు సపోర్ట్ చేయలేదు అనడానికి కూడా లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ పెద్ద మనసుతో ముందుకు పోవాలి. వేరే వాళ్ళు విమర్శించినా అది పట్టించుకోకూడదు. వాళ్ళను కూడా ఏదో మీకు ఏదన్నా మీరు అడ్వైజ్ చేయాలనుకుంటే ఈ రకంగా మీరు అడ్వైజ్ చేయండి, దాంట్లో మంచి తీసుకుంటామని చెప్పేసి ఆ రకంగా అందరినీ కలుపుకొని పోయి ఈ సమస్య అనేది జటిలం కాకుండా, సమస్య అనేది ఉత్పన్నం కాకుండా ఉభయ రాష్ట్రాలు మంచిగా భవిష్యత్ తరాలకు, ఇదేంటంటే చిన్న ప్రాజెక్టు కాదు, ఇది భవిష్యత్ తరాలకు కూడా మంచి, అది సాగునీరు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పారిశ్రామిక అన్ని రంగాలకు ఉపయోగపడేది. మీరు తీసుకోండి. వాళ్ళకు కూడా ఎంతైతే ఇవ్వాల్సిన వాటా ఉందో వాళ్ళను కూడా ఇవ్వండి, వాళ్ళని కలుపుకోండి. రైట్ ఓవరెడ్డి గారు, మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి తాతపూడి చందు గారి దగ్గరికి వెళ్తాం, తర్వాత మనం గఫూర్ గారి దగ్గర లాస్ట్ కంక్లూడ్ వస్తాం. అంటే ఫస్ట్ తాతపూడి చందు గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే మన మిత్రులు చెప్తున్నారు అంటే ఇటు తెలంగాణకు సంబంధించి కానీ 70% గోదావరి నది జలాలు అక్కడ పాడుతుండగా కేవలం 20% మాత్రం ఆంధ్రప్రదేశ్లో పాడుతుండగా ఈరోజు బనకచెర్ల ప్రాజెక్ట్ అని తీసుకొచ్చి దానికి ఇప్పుడు లేనిగా ఈరోజు సృష్టించిన తర్వాత దానికి ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎప్పుడైతే మనం మేడిగడ్డ ప్రాంతంలో కాళేశ్వరం ఈరోజు మిగులు జలాలు అని చెప్తున్నారో, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాలేదు, దానికి సంబంధించిన అనేక సమస్యలతో సతమవుతున్నప్పుడు ఈరోజు మిగులు జలాలనే వాడుకుంటాము, ఏదైతే మీకు దమ్ముంటే మీరు కూడా కట్టుకోండి, ఎవరికి ఎంత శాతనైతే కట్టుకోండి అని చెప్పడం వరకు ఎంతవరకు సమంజసం? తెలంగాణకు సంబంధించిన చంద్రబాబు నాయుడు చెప్పడం ఎంతవరకు సమంజసం? అలాగే జనసేన పార్టీకి సంబంధించిన వైఖరి ఏంటి ఈ విషయంపై?
ముందుగా ఫోర్త్ సైడ్ కరెస్పాండెంట్ జమీల్ గారికి, అలాగే ఫోర్త్ సైడ్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా ముందుగా నా నమస్కారాలు. ఇక్కడ మిగులు జలాలు అనే దానికంటే వృధాగా పోతున్న ఏదైతే గోదావరి నీరు ఉందో 3000 టీఎంసీ క్యూసెక్ల నీరు ఈరోజు వృధాగా ఈ గోదావరి వాటర్ సముద్రంలో కలిసిపోతుంది. అంటే ఉప్పు నీరులో కలిసిపోతే వేస్ట్ గా పోతున్న వాటర్ ని ఈ రోజు ఈ బనకచర్ల ప్రాజెక్టు అంటే పోలవరానికి అనుసంధానం చేసి ఏదైతే పీడిత ప్రాంతంగా ఉండి రాయలసీమలో ఎక్కడైతే కరువు ప్రాంతంగా ఏర్పడుతుందో అక్కడైతే ఏదైతే నీరు లేక ఇబ్బంది పడుతుందో రాయలసీమ ప్రాంతాన్ని నీటితే అక్కడ కూడా సస్యశ్యామలంగా ఉంటుందనే ఉద్దేశంతో తప్పించి తెలంగాణ రాష్ట్రానికి నీరు ఆపాలనే కానీ లేకపోతే అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఎందుకంటే వృధాగా పోతున్న వాటర్ కోసమే ఈ బనకచర్ల ప్రాజెక్ట్ కానీ ఈ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఎక్కడైనా సరే ఇండియాలోనే నెంబర్ 1 రాష్ట్రాలుగా ఉండాల్సింది ఈ 2 రాష్ట్రాలు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే అందరూ కూడా క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఆలోచన తప్పించి ఈ తెలంగాణ ప్రభుత్వం లేకపోతే ఇక్కడ కొంతమంది వ్యక్తులు రాజకీయం చేస్తున్నారు తప్పించి ఇది రాజకీయ వైఖరి కాదు. ఎందుకంటే ఈ నదులు అనేది ఒక పార్టీకి సంబంధించింది కాదు, ప్రజలందరికీ కూడా కావాల్సినటువంటి నీరు ఏదైతే ఉందో కొన్ని ప్రాంతాల్లో నీరు లేక ఇబ్బంది ఉన్న ప్రాంతాల్లో రాయలసీమ ఇప్పుడు మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ప్రాజెక్టుల మీద ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇద్దరు కూర్చొని చర్చించుకొని ఏదైతే ఎగులు ఉన్న వాటర్ కోసం మరి చాలా మాట్లాడుకొని ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేశారు. మరి ఈ రోజు ఈ బనకచర్ల ప్రాజెక్టు కోసం ఎక్కడా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి మాట్లాడలేదు. మరి ఇంకా ఆశాస్పదం ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు మరి వాళ్ళు కూడా ఈ విషయం మీద మాట్లాడుతారంటే చాలా ఆశాస్పదంగా ఉంది. మరి గతంలో మీరు సీఎంగా ఉన్నప్పుడు మరి ఈ మాటలు ఏమీ మాట్లాడలేదు. మరి ఇకపోతే ప్రాజెక్ట్ కి పర్మిషన్ రాలేదని కొంతమంది మన సోదరులు చెప్తున్నారు, దాన్ని కూడా వివరణ ఇస్తున్నా. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ అటు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ లేకపోతే సమ్మక్క సారక్క ప్రాజెక్టు కానీ ఎక్కడ పర్మిషన్లు వచ్చాయి? పర్మిషన్లు అనుమతులు రానప్పుడు కూడా మీరు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం మొదలు పెట్టారు. మరి ఈ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాయలసీమ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పని అది కూడా మీ యొక్క మిగులు జలాలను లేకపోతే తెలంగాణ ప్రభుత్వం నష్టం కలిగించే విధంగా కాకుండా ఈరోజు వృధాగా పోతున్నావు. ఎందుకంటే కొంత నీరు తెలంగాణ తీసుకున్నా కొంత నీరు ఆంధ్ర తీసుకున్నా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే కేవలం ఉప్పు నీటిలో కలిసిపోయి నీరు వృధాగా పోతున్న ఆలోచనతోనే ఈ రోజు పోలవరానికి అనుసంధానంగా బనకచర్ల ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు తప్పించి ఎక్కడ కూడా ఏ రాష్ట్రానికి ఇబ్బంది పట్టాలని కానీ ప్రజల్ని ఇబ్బంది పట్టాలని కానీ అటు తెలంగాణ వేరు లేకపోతే ఇటు ఆంధ్రాని వేరు అనేది ఆలోచన ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు చెప్పట్లేదు. ఇందాక మన సత్యనారాయణ గారు చెప్పినట్టు వాస్తవంగా తెలుగు 2 రాష్ట్రాలు కూడా చంద్రబాబు నాయుడు 2 కళ్ళులాగా చూస్తున్నారు. మరి ఇప్పుడైతే సోదరులు మన కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కార్తిక్ గారు, ఆయనకు ఒక విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి పాగా వేయాలని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కలిగించి అక్కడ ఉన్న రాజకీయం ఎదగాలని పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు వేరే ఆలోచన విధానంగా చేసే ప్రాజెక్ట్ కాదండి, ఇటు ప్రజల్ని ఉద్దేశించి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో రాయలసీమ ప్రాంతంలో ఏ విధంగా ఉందో అనుకున్నది తెలంగాణ ప్రజలకి తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉభయ రాష్ట్రాలు సుతశ్యామలంగా ఉండాలి, ఎవరు కూడా కరువు ప్రాంతంగా కానీ ఉండకూడదు లేకపోతే నీరు లేకుండా ఉండకూడదు ఆలోచనతోనే ప్రాజెక్ట్ నిర్మాణం మొదలు పెట్టారు. కానీ ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే ఆలోచన అయితే మటుకు ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా వృధాగా పోతున్న వాటర్ ఏదైతే నీరుందో ఆ నీరు రాయలసీమకి వెళ్లే విధంగా బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తా తెలియజేస్తాను. రైట్, థ్యాంక్ యూ చందు గారు. ఇప్పుడు ప్రస్తుతం మనసారి గఫూర్ గారి దగ్గర వెళ్దాం. గఫూర్ గారు, ఒక విషయం ఏంటంటే ప్రస్తుతానికి గోదావరి బోర్డుకు సంబంధించిన వాటర్ బోర్డుకు సంబంధించిన వారికి ఎవరికి కూడా ఈ విషయంపై కానీ కృష్ణా వాటర్ బోర్డుకు సంబంధించిన వారికి ఎక్కడ కూడా ఒక డిపిఆర్ కానీ వారికి ఇన్ఫర్మేషన్ కానీ ఈ విషయంలో చర్చించినట్టుగా ఎక్కడ కూడా దాఖలాలు లేవు. ఇంకోటి ఏంటంటే దీనికి అనుమతులు ఉన్నాయా అనేది విషయంపై కూడా ఇక్కడ అనుమతులు రాకున్నా కూడా అది అక్కడ సిడబ్ల్యూసి నుంచి వెళ్ళి కానివ్వండి లేకపోతే అక్కడ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ నుంచి వెళ్ళి కానీ అనుమతులు రాకపోగా ఈరోజు పోయి స్వయాగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ మినిస్టర్ను కలిసి సీతారామన్ గారిని కలిసి నిర్మలా సీతారామన్ని కలిసి అక్కడికి సంబంధించిన నిధులు 81,000 కోట్ల రూపాయలకు సంబంధించినవి బనకచర్లకు 81,000 కోట్ల రూపాయలు, అలాగే దానికి సంబంధించిన పోలవరానికి సంబంధించిన కూడా 90,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వారు అభ్యర్థన చేయడింది. బనకచర్లకు దర్దాపుగా 25% 30% నిధులు కూడా వేస్తామని ముఖాగే చెప్పారు. కాకపోతే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మాకు ఇప్పటి వరకు ఎలాంటి డిపిఆర్ అందలేదు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మన సూర్యనారాయణ గారు చెప్తున్నట్టుగాను అలాగే మన ఓబుల్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా సిడబ్ల్యూసి మరి ఖచ్చితంగా డిపిఆర్ కూడా అందజేశాము అని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం? అసలు వాస్తవానికి జగడం ఎందుకండి?
ఒకవేళ కనుక తెలంగాణ వాటా ఎంత ఉందో దాని తర్వాత ఆ వాటాను ఇచ్చేసి ఆ మిగులు జలాలు కాకుండా నిఖర జలాలు, ఎవరైతే నిఖర జలాలు కాకుండా మిగులు జలాలు ఉన్నదో దాంట్లో వాటా పంచుకోండి. ఇప్పుడు ఈ గొడవ రగడ ఎందుకు వస్తుందన్నట్టు మీరు భావిస్తున్నారు? మీరు ఎలా విశ్లేషిస్తారు దీన్ని? జమీల్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఏమీ లేకుండానే అల్లరి బయలుదేరింది, అల్లరి అవుతూ ఉంది. ఎస్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఎవరు ఏ ప్రాజెక్ట్ చేయడానికి వీల్లేదు. వైసీపీ కాలంలో మొదలు పెట్టారు రాయలసీమ ప్రాజెక్ట్ అని, కృష్ణా జలాల నుంచి మేము తీసుకుంటామని. ఆ రోజు మేము చెప్పాం, అయ్యా మీరు తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడుకోండి తగాదా లేకుండా అని. అబ్బాయి అట్లేం లేదు, మన వాటా మనం వాడుకుంటాం అని మొదలు పెట్టినారు. పోయి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు చేసినారు, సెంట్రల్ గవర్నమెంట్ లో కంప్లైంట్ చేసిన తర్వాత ఆగిపోయింది ఇది. ఇప్పుడు ఇట్లా ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకో గాని ఆయన ప్రాజెక్టు తేవాలనేటువంటి సిన్సియారిటీతో చేస్తున్నారా, లేకుంటే నేను మీకోసం చేస్తున్నానని చెప్పుకోవడానికి చేస్తున్నా నాకైతే అర్థం కావడం. ఎందుకంటే గోదావరి నీళ్ళలో చాలా నీళ్లు సముద్రంలో కలిసిపోతే నిర్వివాదాంశం అది. అది ఎవ్వరూ ఒప్పుకోరు అని చెప్పడానికి లేదు, అందరూ అంగీకరించాల్సిందే. అటువంటి నీళ్ళను మేము వాడుకుంటామని చెప్తున్నారు, మంచిది. అయితే దానికి సంబంధితమైనటువంటి రాష్ట్రాలు, ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము, 2 రాష్ట్రాలు సంబంధిత రాష్ట్రాలు, ఇంకా మహారాష్ట్ర ఇంకా పైన ఉన్నాయి. కానీ కనీసం తెలంగాణ, ఒరిస్సా వాళ్ళకు కూడా నీళ్ళు అక్కడ వాడుకోవడానికి పెద్దగా అవకాశం లేదు. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్తో మాట్లాడచ్చు, ట్రాన్స్పరెంట్గా ఉంటే తప్పేముందండి, ఇప్పుడు పారదర్శకంగా ఉంటే తప్పలేదు. అయితే హరీష్ రావు గారు ఏదో ప్రళయం వచ్చేసింది, మునిగిపోతుంది ప్రపంచం అన్నట్లుగా ఆయన అల్లరి చేస్తుంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆంధ్ర వ్యతిరేక సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇప్పటికే నష్టపోయినాం, 2 రాష్ట్రాలు విడిపోయినాయి, ఎవరి అవస్థ వాళ్ళకు ఉంది. ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినారు, వాళ్ళేం ఆంధ్రతో ఏం సంప్రదింపులు చేయలే. గోదావరిలోకి వచ్చేటువంటి ప్రాణహితాన్ని మళ్లించుకున్నారు, ఎవరేం కంప్లైంట్ చేయలే. అది సరే, మంచి మళ్లించుకుంటే మంచిదే. ఆ ప్రాణహిత నీళ్ళు ఆ పై నుంచి కిందికి వచ్చే వరకు ఎన్ని వస్తాయి, దానికంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, ఎవరేం దాన్ని అభ్యంతరం పెట్టలేదు. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం అదేమి కృష్ణా ప్రాజెక్టులో భాగం కాదు, అయినా నీళ్లు మేము తీసుకుని పోతాం అంటున్నారు. ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏమంటే, 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంప్రదింపులు జరుపుకుంటే ఏం అబ్బా జాగిరిపోతుందా వీళ్ళది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని 2 రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనంతో 2 రాష్ట్రాల ప్రయోజనాల కోసం మాట్లాడుకుంటే గొడవ ఉండదు. రెండవది ఏమంటే, తెలంగాణ నీళ్లు మేము గోదావరి నీళ్ళు రాని. అరే గోదావరి నీళ్ళు వచ్చేది కింది నుంచే బాబు, గోదావరి నీళ్ళు పైనుంచి వస్తుంటే ఇన్నాళ్ళు ఎందుకు ప్రాజెక్టు కట్టుకోలేరు? గోదావరి నీళ్ళన్నీ కూడా చివరికి వచ్చేపాటికి భద్రాచలం ఆ ప్రాంతం నుంచి గోదావరిలో నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి, శబరి ఇవన్నీ కలిసిన తర్వాతనే గోదావరిలో నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇది ఎవరికి వ్యతిరేకంగా కాని పద్ధతిలో 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవచ్చు. అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా ఒక మంచి ఉద్దేశంతో, ఎందుకంటే పోలవరం నుంచి నీళ్లు మళ్లించి బొల్లపల్లి తీసుకొని వచ్చి బొల్లపల్లి నుంచి వెలుగొండకు నీళ్ళు ఇచ్చి ఆ తర్వాత రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తామంటున్నారు. ఇప్పుడు రాయలసీమ ప్రాజెక్టు కృష్ణా నీళ్ళు ఇస్తారా, గోదావరి నీళ్ళు ఇస్తారా, 2 కల్పిస్తారా? ఇవి ఊరించడం, నోరు ఊరించడం తప్ప, ఎండమావం చూపించి నీళ్ళని చెప్పడం తప్ప రాయలసీమకు వచ్చిన ప్రయోజనం లేదు. ఇంతవరకు రాయలసీమలో కాలువలకు నీరు పెద్దగా ఏం పారడం లేదు, రాయలసీమ దుస్థితి అట్లాగే ఉంది. అయితే అది తీసుకుని వస్తాం, ఇది తీసుకుని వస్తాం, కొండ మీద కోతి తీసుకుని వస్తాం అనే పద్ధతిలో రెచ్చగొడుతున్నారు. ఇది సరైనది కాదు. చంద్రబాబు నాయుడు ఆల్ పార్టీ మీటింగ్ వేయాలని నా డిమాండ్. అన్ని పార్టీలు కూర్చోబెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో, ఇది ఎవరి సొంతం కాదు, ఎవరి జాగిరి కాదు ఇది. అట్లాగే నీళ్లు కూడా ప్రజలకు సంబంధం, ప్రజల హక్కు. కాబట్టి ఆల్ పార్టీ మీటింగ్ ఇక్కడే వేయాలా, తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు చేయాలా. తెలంగాణ ప్రభుత్వంతో ఎట్లయితే సంప్రదింపులు చేసుకొని ఒక సామరస్య వాతావరణం ఏర్పడుతుందో చాలా చాలా ప్రయోజనాలు తెలంగాణకు ఉన్నాయి, ఆంధ్రాకు ఉన్నాయి. అట్లా కాకుండా రాజకీయాలు చేసుకుంటుంటే 2 రాష్ట్రాలు నష్టపోతాయి. కాబట్టి ఇప్పుడు మేము చెప్పేది ఏమిటంటే, గోదావరి నీళ్ళలో మిగులు ఎక్కడ ఉంది అంటున్నాడు. బచావ్ ట్రిబ్యునల్ నికర జలాలు ఏమిటి, మిగులు జలాలు ఏమిటి లెక్కలు చెప్పింది.
ఆ మిగులు జలాలు పంపకం చేసుకోవాలా లేదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమిటి, ఇవన్నీ చర్చించుకోవాలా. Yes. టీవీ డిబేట్లో మాట్లాడుకోవడం కాదు. Yes. కాబట్టి ఏ రాష్ట్రం వాటా ఎంత ఇవన్నీ మాట్లాడుకొని ఆ రాష్ట్రం నిజంగా తెలంగాణలో ఒక దుమ్ముగూడెం ప్రాజెక్ట్ తప్ప గోదావరి మీద కట్టడానికి లేవని ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే చర్చల్లో నేను ఉన్నాను. Yes. కాబట్టి ఎక్కడెక్కడ ప్రాజెక్టులు కట్టుకోవచ్చు ఏమిటి వాళ్ళు కట్టుకోవచ్చు, అభ్యంతరం లేదు. అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా రెండు రాష్ట్రాలు అక్కడ ఆల్ పార్టీస్ మీటింగ్ ఇక్కడ ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకొని ఏ ఒక్కరు రెచ్చగొట్టకుండా ప్రాంతీయ తగాదాలు చేయకుండా పరిష్కారం చేసుకుంటే రెండు రాష్ట్రాలు బాగుపడతాయని నా అభిప్రాయం. రైట్. ఇదే విషయంపై ఒకసారి సూర్యనారాయణ గారి దగ్గర చాలా క్లియర్గా గఫూర్ గారు ఒక విషయం ఏంటంటే ఇలా చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ రేవంత్ సర్కార్ కానీ ఖచ్చితంగా ఒక దగ్గర కూర్చొని ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి వారితో మాట్లాడి ఒక సమన్వయ ఏదైతే లోపం కనిపిస్తుందో ఆ లోపాన్ని మొత్తం తీర్చిదిద్దుతూ ఎవరికి ఎంత అనే విషయంపై మాట్లాడుకొని ముందుకెళ్తే బాగుంటుంది అనేది చెప్పారు. అదే విషయంలో మన కార్తీక్ గారు చెప్పినట్టుగా కేవలం దొంగచాటుగా చంద్రబాబు నాయుడు గారు పోయి కేంద్ర మంత్రులు కలవడం, అలాగే ఇక్కడి నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పోయి మరొకసారి వారిని అక్కడ పోయి వినతి పత్రాలు ఇవ్వడం, కంప్లైంట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనుకుంటారు? మీరేమంటారండి ఈ విషయంపై? జమాల్ గారు మీరు ఒక 2 నిమిషాలు టైం మధ్యలో ఆపకూడదు. ఎందుకంటే చాలా ఖచ్చితంగా ఇస్తాను సార్, ఖచ్చితంగా ఇస్తాం, మీరు మాట్లాడండి సార్. మంచి విషయం అడిగారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించడం నేను ఇందాక చెప్పా. ఇందాక సోదరుడు కార్తీక్ గారు తన వ్యాఖ్యలో మాట్లాడుతూ చంద్రబాబు గారు రెండు కనీసం కావచ్చు కానీ ఆంధ్ర పెద్ద కన్ను తెలంగాణ పెద్ద ఇది అన్నారు. ఏమండి, కొండల మధ్య కొండలు, ఆ కొండల ప్రాంతాన్ని ఎవరు ఊహించి ఉండరు. అటువంటి ప్రాంతాల్లో ఆయన విశ్వదర్శనం చేసి ఒక సైబర్ సిటీ నిర్మించాడు. మరి సైబర్ సిటీ నిర్మించి తెలంగాణ భూభాగం ద్వారా ఇవాళ తెలంగాణ రెవెన్యూ దాని నుంచి బాగా అవుతుందా, ఆంధ్ర వస్తుందా? అదే సైబర్ సిటీ విశాఖపట్నంలో నిర్మించచ్చుగా, విజయవాడ నిర్మించచ్చు. వస్తున్నాను కార్తీక్ గారు, డెఫినెట్ గా తర్వాత మీరే ఉంటారండి. వీళ్ళకు 2 నిమిషాల టైం ఉంది. తర్వాత కార్తీక్ గారు మీరు పూర్తి సమాధానం రాసుకోండి. జస్ట్ గివ్ ద ఆన్సర్ టు దస్. ఒక్క నిమిషం. కానీ ఆయన అలా చేయాల. ఎందుకంటే ప్రతి ప్రాంతము కూడా చంద్రబాబు గారికి తెలుగు వాళ్ళు నివసించే ప్రతి ప్రాంతం కూడా తెలుగు ప్రాంతమే. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి. ప్రతి తెలుగు వాడు ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకుని నిలబడాలని చంద్రబాబు గారి సిద్ధాంతం. దాన్ని పక్కన పెడితే గోదావరి జలానికి నికర జలాలు వాడుకోవడంలో బజావతి ట్రిబ్యునల్ కానీ గోదావరి బేసిన్ కానీ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రామాణికాలు విధించింది. దాని ప్రకారం వాళ్ళ హక్కులు వాళ్ళు అనుకోవాలి, ఈ రాష్ట్రం హక్కులు ఈ రాష్ట్రం అనుకోవాలి. అలాగే మిగులు జలాల దగ్గరికి ఉంది. కానీ వృధాగా సముద్రంలో కలిసిపోయే వరద నీరుని నాసిక్ త్రైపకంలో అంటే పెట్టుకోరు, ఒరిస్సాలో అంటే పెట్టుకోరు, తెలంగాణలో అంటే పెట్టుకోరు. వదులుతారు ప్రాజెక్టు నుంచి వరద నీరు వస్తుంటే. వదలకుండా అట్లే పెట్టుకుంటే ఆ రాష్ట్రం మొత్తం ముప్పు గురి అవుతుంది. మళ్ళీ ఆ కాశీ నీళ్ళు వస్తుంది చూసుకుంటే ఆ ముప్పు బాధ్యతకి ఇచ్చే కరువు పచ్చం మళ్ళీ తడిసి మోపుడైతుంది. వదులుతారు. ఆ వదిలిన మేము కూడా అడ్డు పెట్టుకోరు, మేము కూడా సముద్రంలో వదలాలి. ఆ వదులుతున్న పరిపాలనలో ఏదైతే వరద నీరుగా పోలవరం ఎక్కడ ఉందండి? ఆంధ్ర భూభాగంలో ఉంది. ఆంధ్ర భూభాగంలో పోలవరం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరిన తర్వాత దాని నుంచి ఒక 200 TMCని ఈ బనకచర్ల ప్రాజెక్టుకి మళ్లించడం ద్వారా వల్లాపల్లి రిజర్వాయర్కి అక్కడి నుంచి వాటికి ఇచ్చి రాష్ట్రానికి మేము సస్యసంగమం చేస్తామని స్పష్టంగా చెప్పారు. దీనికి సంబంధించి 40,000 ఎకరాల మన శాఖలు భూసేకరణ జరగాలి, 15,000 ఎకరాల జంగిల్ క్లియరెన్స్ రావాలి. వీటన్నింటినీ కూడా DPR తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తోంది. మా నాయకుడు చంద్రబాబు గారు కానివ్వండి, మా యువ నాయకుడు లోకేష్ గారు కానీ, కేంద్ర మంత్రులు కానీ పలు సందర్భాల్లో ఈ సంవత్సర కాలం పాటు పలు సమస్యల మీద ఆంధ్రాకి తీవ్ర నష్టం జరిగింది. దీని మీద పోరాడుతున్నారు, పలుస్తున్నారు. ఆ సందర్భంలో ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు మా మద్దతు ఉందని కేంద్రం చెప్పింది. మరి ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తలుపులు మూసేసి ఎంపీలను కూడా రానివ్వకుండా రాష్ట్రాన్ని విభజించేశారు. విభజించేసి ప్రయోజనం జగడించి వాళ్ళే 10 ఏళ్ల పాటు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారులు రాకపోయారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చారు కనుక ఆ అధికారులు కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ, పోయిన అధికారం దక్కించుకోవాలనేటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఈ 2 పార్టీలు చేస్తున్నటువంటి లొల్లి మాత్రమే తప్పించి స్పష్టంగా మేము చెబుతున్నామండి. పోలవరం భూభాగంలోకి వచ్చినటువంటి సముద్రంలో కలిసిపోయే వరద జలాన్ని మాత్రమే మేము డైవర్ట్ చేసుకుంటాం. మీ జలాలకు ఎక్కడ అడ్డం పడం. మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు, ఇంకా కట్టుకోండి, నోరు స్టోరేజ్ చేసుకోండి, దాచుకోండి, మీ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయండి. మేము వద్దాలా. మా చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పారు మొన్న ఒక మీటింగ్ లో. కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ ఎప్పుడు చేయండి, చక్కగా నీళ్ళు చేయండి, స్టోరేజ్ చేసుకోండి, మీరు వాడుకోండి అన్నారు. ఏదైతే మీరు మిగులు జలాలుగా
వరద జలాలుగా మా రాష్ట్రంలో పొందుతారు. ఆ వరద జలాన్ని మాత్రమే మేము 200 టీఎంసీలు ఈ బనకచర్ల ప్రాజెక్టు డైవర్ట్ చేసుకుంటా ఉన్నాం. దాంట్లో తెలంగాణకు వచ్చిన అభ్యంతరం ఏంటి? కేవలం ఆ 2 పార్టీలు అధికారం బనకచర్లని ఇష్యూ చేస్తున్నాయి. సూర్యనారాయణ గారు ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతం ఒక కార్తిక్ గారు ఏదైతే మీకు సమాధానం చెప్పబోతున్నారో దాంట్లో తోడుగా ఇంకొక విషయం కార్తిక్ గారు మీరు యాడ్ చేయాల్సింది ఏంటంటే సైబర్ సిటీకి సంబంధించింది చంద్రబాబు నాయుడు గారు కట్టేశారని చెప్తున్నారు. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ పోలవరానికి సంబంధించింది ఆంధ్ర ప్రాంతంలో పోలవరం నిర్మించారు అని చెప్తున్నారు. కానీ ఆంధ్ర ప్రాంతంలో నిర్మించిన పోలవరం ఎత్తు పెరగడం వల్ల భద్రాచలం కూడా పూర్తిగా నీట మునిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అక్కడ ఏదైతే గతం జరుగుతున్న సమయంలోనే వరద వచ్చిన సమయంలో భద్రాచలం మొత్తం ఒక్కసారిగా మునిగిపోతుంది. మనం 2-3 సార్లు ఈ విషయాలను మనం కూడా తీసుకొచ్చాం బయటికి. ఇంకొక విషయం ఏంటంటే పోలవరానికి సంబంధించింది ఇప్పటికీ ఎన్ని భూములు అక్కడి నుంచి తీసుకున్నారో, ఎన్ని విలేజెస్ను వాళ్ళు తీసుకున్నారో, ఇప్పటికీ ఆ నిర్వాసితులైన వారికి ఇప్పటి వరకు కంపెన్సేషన్ ఇవ్వలేదు. దానికి సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంపై ఒకసారి మాట్లాడుకుంటూ సార్ చెప్పిన దానికి కూడా సమాధానం చెప్పండి కార్తిక్ గారు. సార్ అయితే ఇంతకుముందు నేను పాయింట్ రేజ్ చేసింది అందుకోసమే ఏంటంటే సైబర్ సిటీ ఓకే కేవలము చంద్రబాబు నాయుడు గారి వల్లనే జరిగింది అని అట్లా క్రెడిట్ తీసుకోదు. అది ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయము. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వేసినటువంటి ఫౌండేషన్ కి ఎక్కడ కూడా తావు లేకుండా సరే దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని డెఫినెట్ గా అప్రిషియేట్ చేస్తాం, దాన్ని కాదనేది ఏం లేదు. కానీ సైబర్ సిటీ కట్టడం వల్లనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం బ్రతుకుతుంది లేకపోతే లేదు అనడం ఏంది అంటే అది భావ్యం కాదు. మీ దగ్గర ఎవరు కట్టొద్దన్నారు? మరి అంత ప్రేమ ఉన్నట్టు మీ దగ్గరనే కట్టుకోవచ్చు కదా సార్. మేము అడిగిన ఆ రాష్ట్రానికి మేజర్ రెవెన్యూ వస్తుందన్నా కానీ దాని వల్లే తెలంగాణ బ్రతుకుతుంది. ఆ విషయంలో ఒకసారి సరే సరే కార్తిక్ సైబర్ సిటీ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము. ఆ రోజు హైటెక్ సిటీకి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేయించారు. ఒకవేళ మీకు తెలుసా నాకు తెలియదు, ఒకవేళ ఆ విషయం కావాలంటే పూర్తి ఆధారాలు కూడా వారి ద్వారా మీకు పంపిస్తాను తీసుకోండి. అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారు ముందుకు తీసుకెళ్లారు. దానికి రాజకీయ భేషజాలు చూపెట్టలేదు. ఇది ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం కాబట్టి నాకు సంబంధం లేదని వారు తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. దట్స్ అన్ గుడ్ థింగ్. డెఫినెట్లీ విల్ అప్రిషియేట్ దట్ వన్. అయితే ఈరోజు సార్ ఉండే మేము మిగులు జలాలే తీసుకెళ్లిపోతున్నాము, వరద జలాలే తీసుకెళ్లిపోతున్నాము, అదే మేము చెప్తున్నాం. ఇది మన ఇంటి పంచాయతీయో వీళ్ళింటి పంచాయతీయో కాదు సార్. ఇది మనము చెప్పేది ఏదన్నది డాక్యుమెంటల్ ఎవిడెన్స్ గా మనము సబ్మిట్ చేయాలి. నేను ఇంతకుముందు మాట్లాడేటప్పుడు అదే చెప్పా. గోదావరి బోర్డు, సిడబ్ల్యూసి, ఎపెక్స్ కౌన్సిల్ ముందర ఎందుకు ఆమోదం పొందట్లేదు అంటే రాతపూర్వకంగా మీరు ఇవ్వడం లేదు. అదే చెప్తున్నాం. అందుకే మేము ఏమంటున్నాము, కృష్ణాలో 500, గోదావరిలో 1000, 2 కలిపి 1500 టీఎంసీల నీళ్లకు ఈ రోజు మీరు క్లియరెన్స్ ఇవ్వండి, ఎన్ఓసీలు ఇవ్వండి మీ దగ్గర నుంచి. అప్పుడు మీరు కట్టుకోవడానికి మాకున్న అభ్యంతరం ఏముంది? ఏమీ లేదు. కాబట్టి జీడబ్ల్యూడిటి నుంచి అనుమతులు లేకుండా మీరు నిర్మించడం అనేది తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడమే అవుతుంది. కాబట్టి ఈరోజు మా ప్రాజెక్టు గురించి మాట్లాడేటప్పుడు వీళ్ళేమన్నారు, కాళేశ్వరం ఉంది, శ్రీరామ్ సాగర్ ఉంది, నాగార్జున సాగర్ ఉంది, పోతే తర్వాత చాలా ప్రాజెక్టుల పేరు చెప్పుకుంటూ మాట్లాడారు. సార్ ఈ ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడక ముందు ఈ 10 సంవత్సరాల గురించి కాదు మీరు మాట్లాడాల్సింది. 60 సంవత్సరాలుగా ఆగమైన మా బ్రతుకులను కూడా ఖచ్చితంగా కన్సిడరేషన్ తీసుకొని చర్చ జరగాలి తప్ప కేవలం 10 సంవత్సరాలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మాత్రమే మేము కన్సిడర్ చేసి మాట్లాడతామంటే అది సమంజసం కాదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. సార్ ఇంకోటి, కరువు ప్రాంతంగా ఉన్నటువంటి రాయలసీమను మంచి చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ రాయలసీమను మంచి చేయాలన్నటువంటి ఉద్దేశం మీకు మీద మంచిదే, దాన్ని మేము అప్రిషియేట్ చేస్తాం. అట్లా అని మా రాష్ట్రం గొంతుకను ఎండగొట్టడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తామంటే మాత్రం చూసుకుంటా మేము ఊరుకునే ప్రసక్తే లేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్క విషయం చెప్తా సార్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా ప్రాంతంలో ముఖ్యమంత్రిగా మా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని, మహారాష్ట్రాన్ని మోసం చేయడంతో పాటు ఆంధ్ర ప్రాంతాన్ని, ప్రజల్ని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అయిన పాపం మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా, మా జగనన్నను కూడా మోసం చేసినాడనే బాధని ఈ రోజు కూడా మాకు ఎక్కువగా ఉంది సార్. కాబట్టి ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే సార్ ఒక మాట అన్నారు సార్, ఏంటంటే హరీష్ రావు గారు ప్రళయం వచ్చింది అన్నట్లుగా ఈ రోజు అంతా చేసేసి, ఎస్
100% కరెక్ట్. ఎందుకంటే ఏదో ఒక రకంగా తెలంగాణలో మళ్ళీ రాజకీయ లబ్ధి పొందాలి, రాజకీయంగా మళ్ళీ మనం నిలబడాలంటే ప్రజలకు సెంటిమెంట్ అయినటువంటి నీళ్ల ద్వారానే మళ్ళా రాజకీయ నీటి ఒక వార్ని మనము యుద్ధాన్ని సృష్టించడం వల్ల అక్కడ బాబు గారి పైన జగన్ గారి పైన అనవసరమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా మళ్ళీ మనం తెలంగాణలో లబ్ధి పొందాలన్నటువంటి కార్తిక్ గారు ఒక చిన్న విషయం అండి. సూర్యనారాయణ గారు ఏదో ఫింగర్ రేజ్ చేస్తున్నారు. ఐ థింక్ దే హ్యావ్ సమ్ క్వశ్చన్ టు యూ. ఒకసారి మాట్లాడండి సార్ కొంచెం. ఏం లేదు సార్, ఈ విషయం మీద స్పష్టంగా 17,000 ఎకరాల అటవీ సేకరణ, 40,000 ఎకరాల భూసేకరణ, అదే విధంగా ఈ రాష్ట్రానికి ఇలా వాడుకుంటాం, ఈ మిగులు జలాలు వరద జలాలు మాత్రం వాడుకుంటాం స్పష్టంగా డిపిఆర్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. లేదు సార్, అది విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కూడా మనం మాట్లాడినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే వెబ్సైట్ ఉందో అందులో చూడడం జరిగింది. స్టిల్ దే హావ్ నాట్ సబ్మిటెడ్ ఎనీ డిపిఆర్ అని వచ్చింది సార్. కార్తిక్ గారు దీని మీద సమాధానం చెప్పండి సార్. ఒక నిమిషం, డిపిఆర్ సబ్మిట్ చేయకపోతే మన శాంక్షన్ అయిందని ఎవరు చెప్పారండి? ఆ విషయం మన కార్తిక్ గారిని అడుగుదాం. కార్తిక్ గారు మీరే చెప్పండి సార్. చెప్పలేదు కదా. అలాగే ఇంకొక చిన్న విషయం అండి, ఇప్పుడు ఇందాక చెప్తున్నారు కార్తిక్ గారు ఏమన్నారంటే తెలంగాణలోకి జనసేన బీజేపీతో కలిసి టీడీపీ వస్తాయని అనుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్తున్నాం, మాది 40 మెంబర్షిప్ అయింది, 30 లక్షల మెంబర్షిప్ తెలంగాణ నుంచి టీడీపీకి ఈ రోజు ఉంది. ఈ రోజుకి 30 లక్షల టాపిక్ సార్. మనకు సంబంధించిన గోదావరి మీదనే మాట్లాడదాం. మనకు సంబంధించిన బనకచర్ల ప్రాజెక్టు మీద ఈ రోజు అభ్యంతరాలు ఉన్నాయి, దాని మీదనే మాట్లాడదాం సార్. ఎవరు ఎంత వారికి సంబంధించిన ఎంతమంది వారికి నమోదయ్యారో ఆ విషయం మనం పక్కన పెడితే ఈ రోజు కార్తిక్ గారు కెన్ వుడ్ యు లైక్ టు కంక్లూడ్ దిస్? నేనేమంటానంటే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తర్వాత మాట్లాడుకుందాం సార్. సభ్యత్వ నమోదుకు ఇంకొకసారి డిబేట్ పెడదాం. కార్తిక్ గారు మాట్లాడండి సార్. ఐ థింక్ గఫూర్ గారు సార్ సూర్యనారాయణ గారు కరెక్ట్ అడిగినారు. ఏంటి డిపిఆర్ సబ్మిట్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు, డిపిఆర్ సబ్మిట్ చేయలేదని చెప్పేసి కేంద్రం చెప్తుంది. ఏంటి వీళ్ళు ఇక్కడ రాజకీయ ప్రయోజనం పొందాలి అని ఎందుకు అనుకుంటున్నారని నేను చర్చ మొదట్లో ఇదే చెప్పిన. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, నేను డిపిఆర్ సబ్మిట్ చేసిన అంటారు, కేంద్రం ఏమంటది లేదు చేయలేదంటది. వీళ్ళు ఇద్దట్లు ఎవరు కరెక్ట్ సార్? ఇప్పుడు ఇదే విషయంపై ఒక్కసారి కార్తిక్ గారు ఒకటే నిమిషం అండి. గఫూర్ గారు ఐ థింక్ దట్ హి హావ్ సమ్ క్వశ్చన్ విత్ యూ. సార్ గఫూర్ గారు మాట్లాడండి సార్. నేను క్వశ్చన్ కాదండి, నేను ఒక వాస్తవం చెప్పదలుచుకున్నాను. ప్లీజ్ గో హెడ్ సార్. ఇప్పుడు శ్రీకృష్ణ కమిషన్ అంటే రాష్ట్ర విభజన జరగాలని లేదని శ్రీకృష్ణ కమిషన్ వేసినప్పుడు ఆ రిపోర్ట్ చదవమనండి, కార్తిక్ కానీ లేదా ఎవరిని కానీ. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏమంటే ద మోస్ట్ బ్యాక్వర్డ్ రీజన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్, ఏది మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో మోస్ట్ బ్యాక్వర్డ్ రీజన్ ఈజ్ రాయలసీమ అని చెప్పి. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు అయిపోయి రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమకు వచ్చింది ఏం లేదు, ఉత్త పేర్లు పెట్టడం తప్ప. కాబట్టి నేను తెలంగాణ సోదరులను కూడా మనవి చేసేది ఏమంటే మీరు దయచేసి ఆలోచించండి. ఇక్కడ ప్రాంతీయ తత్వం ప్రాంతీయ తగాదాతో మాట్లాడడం లేదు. రాయలసీమ ప్రయోజనం కోసం అందరూ కూడా సహృదయంగా, ప్రధానంగా చంద్రబాబు మీద బాధ్యత ఉంది. ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే చూడాలి తప్ప వివాదంలో పడి ఆచరణలో అమలు జరగకుండా పోకూడదు. దీంట్లో బీజేపీ అసలు దొంగ అండి, బీజేపీ అసలు దొంగ. ఎందుకంటే కేంద్రంలో అధికారులు ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో అధికారులు ఉన్నారు, తెలంగాణలో అధికారం కోసం రెచ్చగొడుతున్న ప్రజల్ని. కాబట్టి వాళ్ళు తేల్చాలా. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఉభయ ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మాట్లాడి వివాదాన్ని పరిష్కారం చేయొచ్చు. డిపిఆర్ ఇచ్చారు, నాకు కూడా తెలుసది, ఎందుకంటే డిపిఆర్ ఇచ్చారు. అయితే ప్రధానమంత్రి దగ్గర ఉందా, మంత్రి గారి దగ్గర ఉందా నాకు తెలియదు. కన్సర్న్ డిపార్ట్మెంట్ పోయినప్పుడే కదా వచ్చిందని వాళ్ళు చెప్పేది. కాబట్టి దీని మీదట రాయలసీమ ప్రయోజనం కోసం అన్ని పార్టీలు, కార్తిక్ గారి పార్టీ జాతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీగా వాళ్ళు కూడా ఆలోచించాలా. అట్లాగే ఇక్కడ అధికారులు ఉండే వాళ్ళకి బాధ్యత ఉంది. ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. ఈ ప్రాంతం యొక్క ప్రయోజనం కోసం పనికొచ్చే ప్రాజెక్ట్ చేయండి, ఆచరణలో అమలు జరపండి. అట్లా కాకుండా కాంట్రాక్ట్ల కోసం ప్రాజెక్ట్ తీసుకున్న మాత్రం కార్తిక్ గారు కమ్ ఆన్ గో హెడ్ సార్. సార్ నేను చివరిగా చెప్పాలనుకున్న పాయింట్ కూడా మాజీ సార్ చెప్పారు. ఏంటంటే కేవలము రాజకీయ లబ్ధి, కాంట్రాక్ట్లు,
కమిషన్ల కోసం మాత్రమే ఈ ప్రాజెక్టులను తీసుకొచ్చి అనవసరంగా, అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రంలో అనవసరంగా వివాదాలను సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. అయితే బాబు గారి ధైర్యం, మోదీ గారు అయితే సార్ మా రాష్ట్ర క్షేమం కోసము మా యొక్క ధైర్యము, మా యొక్క పట్టుదలని, అయితే రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొద్దని, అక్కడికి నీళ్లు అందించొద్దు అన్నటువంటి ఉద్దేశం మాకేం లేదు. కాకపోతే ఏంటి, మీరు రాయలసీమకు వాటర్ తీసుకెళ్ళండి, కానీ తీసుకెళ్లేటప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లాగా రాజకీయం కోసము నోటి మాటలు నీటి మూటల్లాగా వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక విందు చేసి టెంప్ట్ అయిపోయి ఇచ్చిన వ్యాఖ్యల్లాగా కాకుండా ఆన్ రికార్డ్ ఎవిడెన్షియల్ డాక్యుమెంటల్ గా మాకు రావాల్సినటువంటి 1500 టీఎంసీల మీద మీరు ఎన్ఓసీలు ఇచ్చేసేయండి. మీరు ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మీ ప్రాజెక్టులు మేము అడ్డుపడితే ఆ రోజు మీరు మాతో మాట్లాడండి. కాబట్టి రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలి. అట్లా అని చెప్పి తెలంగాణ ప్రాంత గొంతుక ఎండిపోవద్దు. దయచేసి పాలక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విషయాన్ని కాంట్రాక్ట్ల కోసం, డబ్బుల కోసం కాకుండా ప్రజల కోసం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా కేసీఆర్ గారి చేతిలో మరింత మోసపోద్దని వారికి మాత్రం మీ ద్వారా కార్తీక్ గారు, ఇదే విషయంపై వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి మనకు బోబుల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వైఎస్ఆర్సీపీ గారి నాయకులకు కార్తీక్ గారు ఏదైతే చెప్పారో, గతంలో బీఆర్ఎస్ నాయకులు ఏదైతే కుట్రపూరితంగానే జగన్మోహన్ రెడ్డిని మోసం చేయారో, ఈరోజు ఆ మోసపూరిత మాటలలో పోవద్దని చెప్తున్నారు. మీరు ఏకభవిస్తారా ఈ విషయంపై? వైఎస్ఆర్సీపీ మోసపోయిందని ఏకభవిస్తారా? అంటే ఈరోజు బీజేపీ కేవలం ఆడుతున్న నాటకమే. ఉభయ రాష్ట్రాలకు సంబంధించి చిచ్చుపెట్టి తెలంగాణలో రాష్ట్రం సాధించడానికి, అలాగే ఆంధ్రప్రదేశ్లో తన పెత్తనం చెలాయించిన కూటమిని కట్టుదిట్టంగా ఉంచుకోవడానికే ప్రయత్నం చేస్తున్నది చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? అలా మేము ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గానే స్టిక్ అనే ఉంటాం. ఏ పాయింట్ మీదైనా చెప్పిన మాట మీదనే కట్టుబడి ఉంటాం. అబద్ధాలు చెప్పి మా నాయకుడు ఎప్పుడు అధికారంలోకి రావాలని కానీ, ఒకరి చేత మోసపోవడం, అంటే కేసీఆర్ గారి చేత మోసపోవడం అనేది కానీ ఎప్పుడు జరగలేదు. ఒకవేళ వాళ్ళ మధ్య రిలేషన్షిప్ మంచిగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. మనం ఆంధ్ర తెలంగాణ ఇద్దరం అన్నదమ్ములోనే కోరుకుంటున్నాం అనే ఉద్దేశంతో ఆ రోజు అట్లా 5 ఏళ్ళు కూడా అలాగే ఉన్నాడు. కానీ ఆయన మమ్మల్ని మోసం చేయలేదు, మేము మోసపోయింది లేదు. మేము అంత తెలివి లేని వాళ్ళం కూడా కాదు. మాకు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. 70 నుంచి ఈయన రాజకీయ పరిణతి గలవాడు, పరిపక్వత అన్ని ఉన్నాయి. ఇప్పుడు మన గఫూర్ సార్ చెప్పినట్టు ఈ ప్రాజెక్టును చేయడం అనేది మంచి కార్యక్రమే. కానీ ఇందులో నేనే ఫస్టే చెప్పాను, హైబ్రిడ్ విధానాన్ని అవలంబిస్తున్నారు. హైబ్రిడ్ విధానం వల్ల ప్రైవేట్ పార్టీల యొక్క, ప్రైవేట్ పర్సన్స్ యొక్క, కాంట్రాక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆ ప్రభావం లేకుండా మీరు క్లియర్ గా వెళ్ళండి. ఇప్పుడు తెలంగాణ వలన లీగల్ ఇష్యూస్ వస్తాయి, అవి కూడా మీరు న్యాయ నిపుణులతో డిస్కస్ చేయండి. అలాగే ఇంకోటినా, ఇప్పుడు ఇట్లా అంశాలను తీసుకెళ్ళండి. మీరు మీ చేతగానితనాన్ని పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల మీద నిందలు. ఓకే, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. కార్తీక్ గారు ఏదో చెప్పారు, దానికి సంబంధించింది ఇంకోసారి కార్తీక్ గారి వెళ్ళే ముందు ఒకసారి చందు గారి దగ్గరికి వెళ్తాం. చందు గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో, ఒక విషయం ఏంటంటే, ఈరోజు కేవలం ప్రాజెక్టులు దండుకోవడానికే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఇలా రథాంతం చేస్తున్నారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇంకో విషయం ఏంటంటే, కాళేశ్వరానికి సంబంధించిన మనం ఒకసారి చూసాం. ఈరోజు ఏ ప్రాజెక్టు సంబంధించిన కన్సోర్టియంకు ఎవరికైతే ఇచ్చారో, ఈరోజు ఆ కన్సోర్టియం ఇచ్చిన కంపెనీలే ఈరోజు చేతులెత్తేశాయి. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా ఉన్నదో మనకు తెలిసిపోతుంది. రేపు బనకచెర్ల కానీ లేకుంటే పోలవరానికి సంబంధించిన ఇదే గది పట్టకుండా దానికి కట్టుదిట్టంగా పర్యవేక్షణలో చాలా కట్టుదిట్టంగా చేయాలని మీరు ఎలా దీన్ని తీసుకోబోతున్నారు? అంటే ఇది కూడా సరి సమానమే. అంటే గతంలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా 60,000 కోట్ల రూపాయలు, ఈరోజు అది పొయ్యి డబల్ అయిపోయింది అనుకోండి. కాకపోతే 81,000 కోట్ల రూపాయల బనకచెర్ల, అలాగే 90,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పోలవరం. దీని మీద మీరేమంటారండి? అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి కంపెనీలు చేతులెత్తడానికి కేవలం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలు అని చెప్పి తెలియజేస్తాను. అలాగే పోలవరం కూడా గతంలో ఈ యొక్క ఆగిపోవడం కారణం కూడా గత ప్రభుత్వ వైఫల్యమే. అంతేగాని ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా అటువంటి కంపెనీలు చేతులెత్తడం కానీ, లేదా కాంట్రాక్టులు తీసుకోవడానికి కానీ కమిషన్ల కోసం అయితే కాదు ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకపోయి ఉంటే ఈ రోజుకి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి అయిపోయేది. కేవలం వీళ్ళ యొక్క అవినీతికి పాల్పడి ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దీన్ని
నిర్లక్ష్యం చేసి ఎప్పటికప్పుడు వీళ్ళ మంత్రులు వాళ్ళు తిరిగి కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులకి మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేసి ఆ రోజు ఆ ప్రాజెక్ట్ ని గాలికి వదిలేసి ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ కూడ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రత్యేకమైన బాధ్యత తీసుకొని పూర్తి చేయబోతున్నారు. అలాగే ఈ కాంట్రాక్టర్ల కోసం కానీ కమిషన్ కోసం కాకుండా ఈ బనకచర్ల ప్రాజెక్టు కానీ ఇది కానీ ఎక్కడా కూడా ఆగదు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టు కూడా చాలా సుశీశ్యామలంగా జరుగుతుంది. అది కూడా తెలంగాణ ప్రజలకు ఎక్కడ నష్టం లేకుండా జరుగుతుంది. ఏదైతే వృధా వాటర్ గా పోతున్నటువంటి సముద్రంలో కలిసిన నీరుని ఆపుతూ ఈ యొక్క ప్రాజెక్టు పెట్టి రాయలసీమ ప్రజలకు మంచి ఈ కూట ప్రభుత్వం ముందుకెళ్తే తప్పించి ఎవరికి కూడా నష్టం కలగదు. ఈ ప్రాజెక్టులో మటుకు ఖచ్చితంగా పూర్తవుతాయండి, ఎక్కడా కూడా నిర్వీర్యం అవదు. గత ప్రభుత్వం వైఫల్యాలు చేసినట్టు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో మటుకు ఉండదని తెలియజేస్తున్నారు. రైట్ సార్, ఇదే విషయంపై సూర్యనారాయణ గారు ఏదో ఫింగర్ రేజ్ చేశారు. ఐ థింక్ దట్ హీ హావ్ సమ్ ఏదో చెప్పబోయారు. అది చెప్పండి సార్. సూర్యనారాయణ గారు చెప్పండి సార్. చెప్పినాక గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం కంక్లూడ్ గా. సార్ ఒక్క విషయం అండి, 72% కట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ పోలవరం 72%. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి కొంచెం. ఇయర్ ఫోన్స్ తీసేయండి సార్, ఇయర్ ఫోన్స్ తీసేసి మాట్లాడండి. ఇంత కూడా ఈ కోసం క్లారిటీ ఉందండి సార్. ఇప్పుడు మాట్లాడండి సార్ కొంచెం. పోలవరం ప్రాజెక్టుని 2019 నాటికి 72% తెలుగుదేశం పార్టీ పూర్తి చేసిన తర్వాత నాటి ఎన్నికల్లో ఓడిపోయింది. అక్కడి నుంచి 19-24 మధ్య ఒక అంగుళం కూడా పోలవరం ప్రాజెక్టు వైఎస్ఆర్సీపీ కదిలించాల. అయినా పోలవరం ప్రాజెక్టులో ఎటువంటి భద్రతా లోపాలు కానీ నాణ్యత లోపాలు కానీ లేవు. ఇవాళ కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ పోలవరం పరిగెత్తుతోంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు చాలా పారదర్శకంగా ప్రజా సంక్షేమం కోసం మాత్రమే ఒక ప్రాజెక్టు నిర్మించిన ఒక ఇండస్ట్రీ ఇచ్చిన చేస్తారు. అలాగే ఇంకొకటి P4 విధానం అనేది 4 కోణాల మధ్య 4 నాయకుల్ని అంటే 4 సామంతరాజుల్ని పెట్టుకుని చీకటి జీవోలను చేయన చంద్రబాబు P4 విధానం ఆవిష్కరిస్తున్నామని రాజధాని అమరావతి ప్రాంతాల్లో బహిరంగంగా ప్రపంచం మొత్తం చూస్తున్నట్టుగా ఆ P4 విధానాన్ని విస్తీకరించారు. ఆ విధానంలోనే రాష్ట్ర అభివృద్ధి కోసం కావాల్సిన ప్రాజెక్టులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు తీసుకురావడం ద్వారా ప్రజల్ని, ప్రైవేటు వ్యక్తుల్ని, ప్రభుత్వాన్ని అందరినీ భాగస్వామ్యం చేసి అందరినీ కూడా ఒక ఐకమత్యంగా తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టు ఇది. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి రైట్ సార్ గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం కంక్లూడ్ గా. సార్ గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. గఫూర్ గారు, ప్రస్తుతం మన సూర్యనారాయణ గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చీమను కూడా కార్తీక్ గారు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేయడం కేసీఆర్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు మోసం చేయగల, ఆయన చేతిలో ఆంధ్ర రాష్ట్రం మోసపోయింది. అదే ఓకే రైట్ సార్. అదే గఫూర్ గారు, ప్రస్తుతం ఎదుగో చీమను కూడా హాని చేయని చంద్రబాబు నాయుడు గారు అని మన సూర్యనారాయణ గారు చెప్పారు. కాకపోతే ఒక విషయం సూర్యనారాయణ గారి ద్వారా నేను మీకు గఫూర్ గారిని అడగదలుచుకున్నాను. పోలవరానికి సంబంధించిన ఏదైతే నిర్వాసితులు ఉన్నారో ఎవరు కూడా దీనికి సమాధానం ఇవ్వాలి. గఫూర్ గారు మీరు ఇస్తారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా. ఈ రోజు గఫూర్ గారు పోలవరం కట్టేటప్పుడు ఏదైతే నిర్వాసిత చెప్తాను నేను, చెప్పండి సార్. పోలవరం నిర్మాణం కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వం బాధ్యత అండి. ఓకే, కేంద్ర ప్రభుత్వము ప్రాజెక్టు కడతామన్నారు. మేము చెప్పేది ఏమిటంటే నిర్వాసుల సమస్య కూడా కేంద్రం ఒప్పుకుంటేటట్టు చేయండి అని మేము అడుగుతున్నాం. వాళ్ళు తెలివిగా ఏమంటున్నారంటే కేంద్రం వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలనుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయలేదండి. 6 లక్షల మంది గిరిజన ప్రజలు ఉన్నారు అక్కడ. కాబట్టి RR ప్యాకేజ్ బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకొని ఆ ప్రాజెక్టును సంపూర్ణంగా నిర్మించాలి అనేటువంటిది ఆంధ్ర ప్రజల యొక్క కోరిక. ఆ రకంగా విభజన చట్టంలో ఉండే హామీ కాబట్టి వీలైన తొందరలు పనులు నడుస్తున్నాయి, బాగానే నడుస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకునేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి కేంద్రం కూడా నిధులు ఇచ్చేసి RR ప్యాకేజ్ కూడా తీసుకుంటే అప్పుడు నిర్వాసుల సమస్య పరిష్కారం అవుతుంది. వాళ్ళకి ఇండ్లు కట్టించడము, భూములు ఇవ్వడము, ఉపాధి కల్పించడం ఇది చాలా ముఖ్యమైన సమస్య. అది పరిష్కారం కాకపోతే మాత్రం పోలవరం ప్రాజెక్టు ఆచరణలో జరగదండి. ఎందుకంటే ప్రజలు మునిగిపోయేటట్లు కాబట్టి ఎవరు ఒప్పుకుంటారు. కాబట్టి అది తక్షణం చేయాలి అనేది మా డిమాండ్. రెండవది ఏమంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం బాధ్యత, రాష్ట్రానికి సంబంధం లేదు. బనకచెర్ల రాష్ట్రానికి బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లుగా సగం కేంద్ర ప్రభుత్వం భరించేటట్లుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వాస్తవంగా ఏమంటే ఇది స్కీమ్ కేంద్ర ప్రభుత్వం అండి. కేంద్ర ప్రభుత్వం అంటే నదుల అనుసంధానం, మహానది నుంచి గోదావరి, గోదావరి నుంచి కావేరి, రేపు తమిళనాడు ఎలక్షన్స్ లో వాడుకోబోతున్నారు బీజేపీ వాళ్ళు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనం కోసం ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి మనకు కూడా డబ్బులు రాబట్టుకోవాలా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి మ్యాక్సిమం కనుక బనకచెర్ల ప్రాజెక్టు రాబట్టుకుంటే తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఒక ఉభయులు ఆమోదించేటువంటి పద్ధతిలో పరిష్కారం అయితే
రెండు రాష్ట్రాలకు మంచిది, ఆ ప్రకారంగా చేయాల్సినటువంటి అవసరం. రైట్ సార్, ఇదే విషయంపై కంక్లూడ్గా సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం ఏదైతే మనకి ఈరోజు చర్చిన డిబేట్లో మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించింది ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడి సమన్వయంగా ఆ ఏదైతే సమన్వయ లోపం కనబడుతుందో ఆ కళ్ళకచ్చినట్టు కనబడుతుంది, దాన్ని ఒక సమన్వయంతో మాట్లాడి వారిద్దరిని ఒప్పించి నిర్మించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలకు సంబంధించిన ఆట ఆడించుకుంటుంది. ఈ విషయంపై కంక్లూడ్గా మీరేమంటారు? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా మనం గనక ఒక 60 సంవత్సరాల నుంచి గనక మనం చూసినట్లయితే సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు నిజంగా ఇటు తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, తెలంగాణ ప్రాంతం కానివ్వండి, అలాగే అక్కడ రాయలసీమ ప్రాంతం కానివ్వండి, ఎప్పుడు కూడా నీటికి చాలా ఇబ్బంది పడ్డాయి. మనం చూసినట్లయితే నాగార్జున సాగర్లో కూడా రైట్ బ్రాంచ్ కెనాల్ అక్కడ మన ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళింది. అలాగే లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ మనకి ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి వచ్చింది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా కరీంనగర్, గోదావరి కని అక్కడంతా కూడా గోదావరి నది ఒకవైపు ఉధృతంగా ప్రవహిస్తున్నా కూడా ఎడారిలాగా, అంటే తలాపునే ఉంది గోదావరి, కానీ జీవితం అంతా కూడా ఎడారిగా మారిందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, కవులు కూడా ఎలుగెత్తి వాళ్ళందరూ కూడా ఆ విషయాన్ని లోకానికి చాటి చెప్పారు. ఎందువల్ల అంటే వాళ్ళ జీవితాలు చాలా ఇబ్బందులకు గురయ్యాయి. అందువల్ల ఇప్పుడు ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్, అంటే మనం ఎప్పుడైతే రెండుగా డివైడ్ అయిపోయిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో నిజంగా చెప్పాలి అంటే మనం చెప్పుకోదగ్గ మనం ఆ నీటి ఉపయోగం మనం ఇంకా పొందలేదు. కాబట్టి ఇప్పుడు ఇంకా మనం ఒక ప్రాథమిక స్థాయిలోనే ఉన్నామని మనం భావించాలి. తెలంగాణ రాష్ట్రం కూడా నదీ జలాల్ని ఎలా అనుసంధానం చేసుకోవాలి, నదీ జలాల్ని ఎలా వినియోగం చేసుకోవాలి, ముందు వాటిని ఎలా కాపాడుకోవాలి, ఇచ్చినటువంటి మనకు ట్రిబ్యునలే మనకు అవార్డు చేసినటువంటి 968 TMC ఉంది. మరి దాన్ని మనం అసలు సద్వినియోగపరచుకోవడం లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 50% కూడా మనం వాడుకోవడం లేదు. కాబట్టి ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇది నిజంగా చెప్పాలి అంటే ప్రజలకు సంబంధించినటువంటి అంశం. ఇక్కడ ప్రాంతీయమో అలాగే మనం చూసినట్టయితే ఈ ప్రభుత్వాన్ని ఇంకో ప్రభుత్వం విమర్శించడమో ముఖ్యం కాదు. ఇప్పుడు ముఖ్యంగా మన దృష్టి అంతా కూడా రాయలసీమపై పెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందువల్ల అంటే మొదటి నుంచి కూడా రాయలసీమ చాలా అష్టకష్టాలకు గురవుతోంది. నీరు అనేటువంటిది చాలా అక్కడ ఎంత కష్టమో అక్కడ ఎన్నోసార్లు ఆ ప్రాంతాల్లో పర్యటించాం కాబట్టి ప్రత్యక్షంగా చూసాం. మరి రాయలసీమ కూడా మనం న్యాయం చేయవలసినటువంటి ఒక ధర్మం ఉంది. కాబట్టి అసలు మన జమీల్జీ కానీ అలాగే మన గఫూర్ గారు కానీ వీళ్ళు చాలా స్పష్టంగా ఒక వైఖరి చెప్తున్నారు. సమన్వయ లోపమే దీనికి ప్రధానమైనటువంటి అలజడికి కారణం. అసలు ఇంత పెద్ద ప్రాజెక్టు తీసుకుంటున్నప్పుడు అవి మిగులు జలాలైనా కూడా మీరు వాటికి సంబంధిత ప్రాంతం మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఒకరైనటువంటి తెలంగాణ ప్రాంతంతో చర్చించకుండా మీరు ఎలా ప్రారంభం చేసుకుంటారు? కాబట్టి అది అంత సమంజసమైన పద్ధతి కాదు. తప్పక ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలోనే చర్చ జరగాలి. అది కూడా కేంద్ర జలశక్తికి సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి వారి ఆధ్వర్యంలో జరిగితే నిజంగా ఇప్పుడు KRMB కానివ్వండి, అలాగే మనకు GRMB కానివ్వండి, అలాగే CWC కానివ్వండి, వీళ్ళందరి ఒక సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఒక వేదిక పైన కనుక ఈ చర్చ జరిగితే సమన్వయమైనటువంటి వాతావరణంలో చక్కటి పరిష్కారం వస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈ రోజు ప్రస్తుతం ఏదైతే గోదావరికి సంబంధించింది, ఇప్పుడు మనం చూస్తున్నాం ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన అనేక పార్టీలు తమ పార్టీలకు సంబంధించిందే మాట్లాడుతున్నారు. కానీ జనం మీద ఎక్కడ కూడా వారు సరి అయిన పద్ధతిలో అంత ఆశాభావంగా ఏదైతే జనాలు విశ్లేషిస్తున్నారో దానికి సంబంధించిన సమాధానం ఇవ్వలేకపోతున్నారని మనం కలిసి వస్తుంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకొని ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో మాట్లాడి ఒకతాటిపై ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ ఒకటి పెట్టి వారితోని మాట్లాడి ఆ సమన్వయ లోపం ఏదున్నదో ఆ సమన్వయ లోపాన్ని మొత్తం తీర్చిదిద్ది ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం ఏర్పాటు చేస్తుందని, ఈ సమస్యకు పరిష్కార మార్గం తెలుపుతుందని మనం ఆశిస్తూ రేపు మరొక కార్యక్రమంలో మనం ఇంకోసారి మనం ముందుకు వస్తాం. ఈరోజు మనం పాల్పంచుకున్నందుకు సూర్యనారాయణ టీడీపీ నాయకులైనటువంటి సూర్యనారాయణ గారికి, అలాగే TPCC నాయకులైనటువంటి కార్తిక్ గారికి, జనసేన నాయకులైనటువంటి తాతపూడి చందు గారికి, YSRCP నాయకులైనటువంటి ఓబుల్ రెడ్డి గారికి, అలాగే అబ్దుల్ గఫూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మన పాల్గొంచుకున్నందుకు సుధాకర్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి Woodsides TV.